వాట్సాప్ చిల్లెగడే నేను ఒకటి ఫిక్స్ అయినా రావి. నాకు తెలుసు నా వీడియోస్కి వ్యూస్ వస్తలేవు, ఎవరు ఎక్కువ చూస్తలేరు, ఏంది కదా. కానీ ఎట్లా ఫిక్స్ అయినా అంటే మీరు నన్ను చూసినా చూడకపోయినా నా వీడియోలు వస్తే స్వైప్ చేసిన ఏమో మీ ఇంట్లో దూరినట్టు దూడతారా మీ ఫోన్లలో. నేను ఎట్లా అంటే రోజు ఫోన్ ఓపెన్ చేస్తే నేను ఒక 100 మంది దాంట్లోకైనా పోవాలి, ఒక ఫీడ్లా 100 మంది అయినా నా ముఖం చూడాలా. అట్లా ఫిక్స్ అయినా. ఈ ట్రైపాడ్ నాకు అర్థమవుతలేదురా. అవి డ్రైవ్ చేసుకుంటా ట్రైపాడ్. నీ అమ్మ నా జిమ్ నా ఇంటి పక్కనే ఉంటుంది, నేను బైక్ మీద పోతాను నార్మల్గా. ఈ యూట్యూబ్ తీసారా దీవాణ్యత పట్టినందుకు దీనమ్మ పైసలు బొక్క పెట్టుకొని ఈ ట్రైపాడ్ కొని పెట్రోల్కి మళ్ళీ పైసలు బొక్క ఇట్లా నడుస్తుంది ఇంకా. అండ్ ఐమ్ ప్రెటీ ష్యూర్ ఆల్ దిస్ విల్ బి వర్త్ ఇట్. ఫిక్స్ అయినా ఎప్పటికైనా ఖాళీ షార్ట్స్ కాదు, బ్లాగ్లు కూడా వస్తాయి. బుద్ధ జినిగిపోతుంది ఇంకా. Decided to give more time to this content creation. వాడోడో చేస్తుండ్రా పోయి మనం చేద్దాం. ఓలా మీగోస్ అయితే అలా మనం లెగ్స్ చేస్తాం, లెగ్స్ ఇంకా యాప్స్. ట్రైపాడ్ గిట్ట పట్టుకొని పోయినా, బ్యాగ్లో ఉన్నది ఒక పెద్ద ట్రైపాడ్. జరా జిమ్లో సెటప్ చేయాలా. అది చేసేటప్పుడు మస్తు సిగ్గు అవుతుంది, ఎందుకంటే మనం ఫోటోలు దిగాలంటే సిగ్గు పడతాం. అరే ఆటోనా జరగానా. డిఫరెంట్ యాంగిల్స్లో వస్తుంది వీడియో మాకి. ఇలా పోతురా మీరంతా గిట్ట జిమ్కి? ఆఫీస్ వేర్ రన్నా బయదవేయాలా. సాటర్డే అంటే వీకెండ్ అంటే వీక్ అంతా కష్టపడి పని చేయాలి, వీక్ అంతా మంచి డిసిప్లిన్లు ఉండాలి. వీకెండ్ రాగానే చిల్లం పల్లం డేడ్ తడి పొచ్చమ్మ గుడి ఫుల్ తాగాలి, ఫుల్ తిరగాలి, ఇష్టం వచ్చినట్టు తినాలి కథం. కానీ ఇవాళ ఏమంటారు, ఇవాళ సాటర్డే మొత్తంలో చేసే ఒక మంచి పని ఏమైనా ఉన్నది అంటే జిమ్ అయిపోయిన తర్వాత మొత్తం మనది స్క్రాచ్ ఉంటుంది, స్క్రాచ్. ఇప్పుడైతే మనం జిమ్కి వచ్చేసినాం, పైనకి పోయి వర్కౌట్ చేసుకుంటా, కుదిరితే బ్లాగ్ చేయాలా, చూడాలి ఇంకా ఏమవుతుందో చేయాలో మళ్ళా. రైట్. వర్కౌట్ మ్యాన్. ఇవాళ జర బ్యాక్ పెయిన్ ఉండే, వర్కౌట్ వేస్ట్ ఉండే. బట్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. సమ్ వర్కౌట్ ఈజ్ బెటర్ దాన్ నో వర్కౌట్. లెట్స్ గో హోమ్. హైలైట్ ఏంటంటే ట్రైపాడ్ పెట్టిన, సిగ్గు శరం వదిలిన. ఫస్ట్ పెట్టేటప్పుడు జర సిగ్గు అవుతుండే, అంతా పోరోళ్ళు ఉండే.
ట్రైనర్ ఇట మనకు అంత పెద్ద బాడీ లేదా, ఏమనుకుంటారు అరే క్యారేనే టిక్ టాక్ వాలా అనుకుంటారు అనుకొని ఉండొచ్చు. కానీ మనం ఏం చేసినాం, ఐ డోంట్ గివ్ అ ఫక్. ట్రైపాడ్ పెట్టేసినాం, ఫోన్ టంగ్లాయించినాం, స్క్వాట్స్ కొట్టినాం, అన్నీ చేసినాం. చేసేటప్పుడు మధ్యలో ట్రైనర్ గారు వస్తారు, వచ్చి క్యా భయ్ ఆప్ యూట్యూబర్ హే క్యా అని అడుగుతారు, లేకపోతే మోడల్ హే క్యా అని అడుగుతారు, ఇన్స్టాగ్రామర్ అని అడుగుతారు. ముగ్గురు నలుగురు 4 విధాలు అడిగారు నన్ను. ఇంకా సిగ్గుశరం వదిలేసిన. నేను చేసింది అలా ఖాళీ 3-4 వేరియేషన్లు చేసిన, అవన్నీ రికార్డ్ చేసి వాడేసిన. ఈ ఆటో లైన్ చోటుకులు అమ్మ నిజంగా మయ్యాకెళ్ళడాలు, రోడ్డు మధ్యలో ఆపుతారు పెంకడగాళ్ళు, ఫాల్తు మాట్లాడగాళ్ళు. నీ అమ్మ పూకురా లంచో కూడా. మీ జిందగీలల్లా మీ జిందగీలే ప్రతి ఒక్క మనిషి జిందగీలో ఏముంటుంది, అరే నా జిందగీలో శనొద్దు అనుకుంటారు కదా. నేను మీ అందరు బతుకుల్లా శని లెక్క దాపరిస్తా. వద్దు అనుకున్నా కూడా మళ్ళా వస్తా. మీ యూట్యూబ్ వీడియోలల్లా ఫీడ్ అంటారా, ఆ ఫీడ్లా ఫర్ యూ పేజ్లో మొత్తం నేనే అంట. అర్థమైందా అమ్మా కిచ్చుత్. శని లెక్క దాపరిస్తా నేను మీ బతుకుల్లా. ఏం చూస్తున్నాను పోరక్క మీరు, అర్థమైందా? గుర్తుపెట్టుకో, పేరు ఆదిత్య సమాలా. వద్దన్నా కూడా శని లెక్క తగులుకుంటా మీ ఫీడ్లా. నక్కి కిరికిరి. చలో పెడేసింగా.